హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ గైస్. 1 జూలై 2025కి 4 స్టాక్లో స్వింగ్ ట్రేడింగ్ రికమెండేషన్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అవి బ్రిటానియా, కమిన్స్ ఇండియా, హీరో మోటార్ కార్పొరేషన్ అండ్ ఎన్ఎండిసి. అవుట్ ఆఫ్ 4 స్టాక్స్ 3 స్టాక్స్లో మినిమం 5% టార్గెట్ అయితే అచీవ్ అవ్వడం జరిగిందనమాట. ఆ 3 స్టాక్స్ ఏంటో అండ్ 1 స్టాక్ ఎందులో అచీవ్ కాలేదో ఈ వీడియోలో మనం అనలైజ్ చేద్దాం. సో వీడియో చివరి దాకా చూడండి. సో గైస్, మీరు ఇక్కడ గమనించండి. 1 జూలై క్యాండిల్ ఇది. 1 జూలై 2025 ఈ రెడ్ క్యాండిల్ వచ్చేసి 1 జూలై క్యాండిల్ అనమాట. అండ్ యాజ్ పర్ ద మన స్ట్రాటజీ ప్రకారం మనం స్వింగ్ ట్రేడింగ్లో పొజిషన్ తీసుకోవాలన్నా, స్వింగ్ ట్రేడింగ్ అయినా, షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అయినా, లాంగ్ టర్మ్ ట్రేడింగ్ అయినా, ఇంట్రాడే ట్రేడింగ్ అయినా మనం పొజిషన్ తీసుకోవాలంటే మన స్ట్రాటజీ ప్రకారం స్టాక్ ఇంట్రాడేలో ఈ 5 లైన్స్ అబౌవ్ ఉండాలన్నమాట. అయితే నేను అరౌండ్ 3360 దగ్గర ఈ స్టాక్ని అయితే మన పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవడం జరిగిందనమాట. అండ్ మన మెంబర్స్కి, ప్రీమియం మెంబర్స్ కూడా సేమ్ చెప్పడం జరిగిందనమాట. అంటే అరౌండ్ 3360 ఈ లెవెల్లో పొజిషన్ అయితే మన పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత స్టాక్ 3 డేస్ వరకు 3 లైన్స్ బిలో ఉందన్నమాట అండ్ 2 లైన్స్ అబౌవ్. ఈ లైన్స్, ఈ లైన్ లాస్ట్ లైన్ వచ్చేసి మంత్లీ బులిష్నెస్ని ఇండికేట్ చేస్తుంది. అండ్ ఈ లైన్ వచ్చేసి వీక్లీ బులిష్నెస్ని ఇండికేట్ చేస్తుంది. ఆ తర్వాత డైలీ బులిష్నెస్ అండ్ ఇంట్రాడే బులిష్నెస్ అబౌవ్ 2 లైన్స్ అయితే ఇండికేట్ చేస్తాయి అనమాట. సో స్టార్టింగ్ 3 డేస్లో ఇంట్రాడే బులిష్నెస్కి అండ్ డే బులిష్నెస్కి కింద క్లోజ్ అవ్వడం జరిగిందనమాట. ఓకే, ఎప్పుడు 2 జూలై, 3 జూలై అండ్ 4 జూలై. ఓకే, ఈ 3 ట్రేడింగ్ డేస్లో స్టాక్ అయితే బిలో 3 బులిష్ లైన్స్ కింద ట్రేడ్ అవ్వడం జరిగిందనమాట. ఓకే, నేను అరౌండ్ 3360 దగ్గర ఈ స్టాక్ని పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవడం జరిగింది. సో పోర్ట్ఫోలియోలో 3360 దగ్గర యాడ్ చేసుకోవడం జరిగిందనమాట. ఓకే, అండ్ మినిమం అంటే మ్యాక్సిమం స్టాప్ లాస్ వచ్చేసి అరౌండ్ 5 to 7% అండ్ మినిమం టార్గెట్ వచ్చేసి 5%. మినిమం 5% అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. అండ్ అబౌవ్ 5 to 10% వరకు అయితే స్వింగ్ ట్రేడింగ్లో మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు ఇందులో. ఓకే, సో 3360కి 5% ఎంత అవుతుందో చూద్దాము. అండ్ ఏ టైంకి, అంటే ఏ డేట్ నాడు 5% ఇందులో టార్గెట్ అచీవ్ అయిందో చూద్దాం. సో 3360కి 5% ఎంత? 168 ప్లస్ 3360. అయితే స్టాక్ 3528 రీచ్ అవ్వగానే ఇందులో నుంచి మనము 5% ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అవుతాం అనమాట. మినిమం 5% బుక్ చేసుకొని ఎగ్జిట్ అవుతాం. సో ఏ డేట్ నాడు ఈ 5% టార్గెట్ అచీవ్ అయిందో చూద్దాం. సో గైస్, మనం ఏ రోజు పొజిషన్ తీసుకున్నాం? 1 జూలై రోజు పొజిషన్ తీసుకున్నాం. అండ్ ఏ రోజు ఎగ్జిట్ అయినామంటే, సో ఈ క్యాండిల్ వచ్చేసి 2 జూలై, 3 జూలై, 4 జూలై. ఇది నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ 2 డేస్ హాలిడే తర్వాత సాటర్డే సండే 7th జూలై బిగ్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది కదా, 7th జూలై క్యాండిల్ ఇది. అండ్ నెక్స్ట్ 8th జూలై అండ్ నెక్స్ట్ 9th జూలై రోజు మినిమం 5% ప్రాఫిట్ అయితే కమిన్స్ ఇండియాలో బుక్ చేసుకొని మన షేర్స్ నుంచి ఎగ్జిట్ అవ్వడం జరిగిందనమాట. అంటే రఫ్లీ ఎన్ని రోజులు 6 డేస్లో మనకు 5% ప్రాఫిట్ అయితే కమిన్స్ ఇండియాలో ప్రాఫిట్ బుక్ చేసుకోవడం జరిగింది.